తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున పేపర్ బాయ్గా వర్క్ చేస్తూ ఊర్లో న్యూస్ పేపర్ వేస్తూ టీ అమ్మినండి. టీ ప్లాట్ఫామ్లో నేను ఛాయ్ అమ్మిన. ఐ హ్యాపీ సార్. I love this concept and ideology of Teamar Mallana. మా సొంటల గురించి చెప్పాలంటే మల్లన్ననే గుర్తుకొస్తుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలుగుతాడు ఆయన. మల్లన్న క్యూనిస్ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. తన భర్త ఎక్కడ అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తన భర్త తీన్మార్ మల్లన్న అరెస్ట్. సర్కారు అవినీతిపై ప్రశ్నించినందుకే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న అక్రమ అరెస్ట్. ఇప్పటికే 35 కేసులు వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలంతా లెక్క పెట్టుకునే ఉన్నారు. 74 రోజులు జైల్లో ఉన్న మల్లన్న బెయిల్పై సాయంత్రం విడుదలయ్యారు. ఎవరి నమ్మకాన్ని ఎవరికి ఆపత్తి వచ్చినా మనం ముందు ఉండాలా. మనం పోయేటప్పుడు ఏం తీసుకపో మళ్ళా జన్మలేదు. 50,000 రూపాయల చెక్ను ఇది తీసేసి ఇల్లు కట్టించే జిమ్మేదారి మాది. సంవత్సరాలకు సరిపడ్డ ఫీజు అంతా 30,000 రూపాయలు సన్నికి ఇప్పటికిప్పుడు అందజేయడం జరిగింది. రూపాయలు మేము ఇస్తాం. ఆ గుండె ఇప్పుడు బ్లాస్ట్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. కరెక్ట్ గా 1 గంటన్నర సేపట్లో మా టీం మీటింగ్ లో విద్యారంగం సర్వనాశనం అయిపోయింది. క్రీడా రంగాన్ని కూడా సర్వనాశనం చేసి అసలు పాలిటిక్స్ లో స్టూడెంట్స్ ఎందుకు రావాలి, అసలు స్టూడెంట్స్ వస్తే ఏం చేంజ్ వస్తుంది మన సొసైటీలో, అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు బాధ్యత నుంచి తప్పుకున్నాయి. అధికార పక్షం ఏకపక్షమై ఏకఛత్రాధిపత్యంగా ప్రజలను తింటున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం ప్రజలకు అండగా నిలబడి ప్రజల వాయిస్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడానికి ముందుకొచ్చాం. మల్లన్నకు భారీగా ఓట్లు పోలవుతున్నాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కేవలం అతను సోషల్ మీడియానే వేదికగా ఈ ప్రయత్నం ద్వారా ఇవాళ ప్రజల గొంతుకను చట్టసభకు రాకుండా అడ్డుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు బరాబర్ వస్తా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టేటువంటి రోజు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తా ఓడించిన నేను భయపడలే. నా ప్రజా తీర్పు ఇదే అని గౌరవించిన. రేపు కూడా మీ అందరికి చెప్తా ఉన్నా, మీ పిల్లల కోసం మీ జీవితాల కోసం నేను అసలైన పోరాటం చేయబోతా ఉన్నా. కంప్యూటర్లకి హార్డ్ డిస్కులు తీసుకుపోగలిగినావు గానీ ప్రజల గుండెల్లోంచి మల్లన్నం తీసుకోలేకపోయినావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే 400-500 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ ప్రేక్షకుల మీదికి నాకు మద్దతుగా వచ్చినటువంటి నా అన్నలు సోదరులందరి మీద లాఠీ చార్జ్ చేయించినవుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇంతే మంది పోలీసు వాళ్ళతోని ప్రగతి భవన్ లోపలికి వెళ్లి కాళ్ళకు తాళ్లు కట్టి గుంకరాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వేల మందితో కూడిన ఒక సైన్యం ఒంటరిగా ఉన్న వ్యక్తిపైన యుద్ధం చేస్తే సాధారణంగా ఎవరు గెలుస్తారు? సైన్యమే గెలుస్తుంది కదా. ఇక్కడ యుద్ధం పేరుతో లక్షల్లో నెగిటివ్ కామెంట్స్, వేలల్లో ట్రోలింగ్ వీడియోస్, వందల్లో అసత్య ప్రచారాలు, ఇలా పెద్ద యుద్ధమే చేసినప్పటికీ ఇవేమీ కూడా ఒంటరి వ్యక్తి అయిన తీన్మార్ మల్లన్న గెలుపుని ఆపలేకపోయాయి.
ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ రోజు నుంచి సరిగ్గా 884 రోజులే లెక్క పెట్టుకోండి. ఈ టిక్ టిక్ సౌండ్ మీకోసమే, రెడ్లు వెలమల కోసమే ఈ టిక్ టిక్ సౌండ్.